వచ్చిన తర్వాత వానికి వెన్నెముక, మనిషి అంటానికి వెన్నెముక ఉంటుంది కాబట్టి అతడు అటు ఇటు పాకలేడు. కానీ దేవుడు శపించబడిన తర్వాత వాని వెన్నెముక పోయి పాకు జీవిగా మారిపోయాడు వాడు. సో అది జరిగింది ఇక్కడ మనకు డైరెక్ట్ స్టేట్మెంట్ దేవుడే ఇస్తున్నాడు. ఏది 3వ అధ్యాయం 15వ వచనంలో. ఇక్కడ జాగ్రత్తగా గమనించినట్లయితే ముందు వచనం చదువుకుందాం. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకు, అక్కడ ఏమంటున్నాడు? సర్పంతో అంటున్నాడు. మరియు నీకును, నీకు అనగా ఎవరు? సర్పము, సర్పంతో అంటున్నాడు డైరెక్ట్. నీకు అనగా సర్పం, స్త్రీకిని అంటే ఇక్కడ ఇద్దరి మధ్యలో జరిగింది కదా కన్వర్జేషన్ త్రూ అండ్ ప్రేరేపణ ద్వారా జరిగిన క్రియ ఏదైతే జరిగిందో దాని ద్వారా వచ్చిన సంతానం పట్టుకొని అంటున్నాడు. మరి నీకును స్త్రీకిని నీ సంతానమునకు. ఇక్కడ జాగ్రత్త గమనించాలి. ఇక్కడ నీకును స్త్రీకిని నీ సంతానమునకు ఆమె సంతానమునకు వైరం కలగజేసేదను. ఏమంటున్నాడు? వైరం అనగా గొడవ ఇద్దరి మధ్యలో, అంటే ఇద్దరు సంతానమే కదా ఇక్కడ, ఇద్దరు సంతానం. ఇక్కడ ఈ సంతానం అంటే నీకును స్త్రీకిని, నీ సంతానమునకు ఆమె సంతానమునకు. ఇప్పుడు నీ సంతానం అనగా నువ్వు సర్పం కాబట్టి సర్ప సంతానం. ఈ యొక్క సర్ప సంతానమునకు ఆమె సంతానమునకు వైరం కలగజేసేదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడమ మీద కొట్టుదు అని చెప్పాను. డైరెక్ట్ స్టేట్మెంట్ ఇక్కడ చెప్తూనే ఉన్నాడు. నీకును మరియు స్త్రీకిని, ఇక్కడ నీ సంతానమునకు మరి ఆమె సంతానమునకు. ఇక్కడ డైరెక్ట్ స్టేట్మెంట్. అంటే సంతానం ఎక్కడి నుండి వచ్చింది? సర్పం నుండి ఒక సంతానం వచ్చింది, స్త్రీ ద్వారా ఒక సంతానం వచ్చింది. అంటే ఇప్పుడు స్త్రీ ద్వారా వచ్చిన సంతానం ఎవరిది అంటే ఆదాము చేసిన పాపం వలన వచ్చిన సంతానం. ఈ పాపం వలన వచ్చిన సంతానం ఎవరంటే ఏబేలు. ఈ సర్పం సంతానం ఎవరంటే కయ్యూను. ఎలా చెప్తున్నామంటే వాళ్ళకు ఫలము ద్వారా వచ్చిన ద్వారా మనం చెప్తున్నాం. ఏంటిది ఆ ఫలము? ఏంటిది? వీళ్ళిద్దరు ఎవరు అపవాది సంబంధి, ఎవరు దేవుని సంబంధి? ఇప్పటిదాకా నేను చెప్పినట్లుగా అపవాది సర్పమును వాడుకొని సర్ప సంతానాన్ని తీసుకొని వచ్చాడు. అదే విధంగా ఆదాము దేవుని కుమారుని తీసుకొని వచ్చాడు. అది మనకు ఆదికాండం 4వ అధ్యాయం 1-2 వచనం చూసుకుందాం. ఇప్పుడు ఎవరు దేవుని సంబంధి, ఎవరు అపవాది సంబంధి, ఎవరు సర్ప సంతానం, ఎవరు దేవుని సంతానం అనేది 3వ అధ్యాయం 4వ వచనంలో మనకు క్లారిటీ కనబడుతుంది. కాబట్టి మనం ఒకసారి మళ్ళా చదువుదాం. ఇప్పుడు యేసుక్రీస్తు వారు చెప్పినట్టుగా ఇక్కడ ఆదికాండం 15వ వచనంలో పరిశుద్ధాత్మ చెప్పినట్లుగా, దేవుని ఆత్మ చెప్పినట్లుగా నీకును నీ సంతానమునకు వైరం కలగజేసేదను అన్నాడు కదా. ఇప్పుడు దాని యొక్క వివరణ అనేది 4వ అధ్యాయంలో కనబడుతుంది. 4వ అధ్యాయం మేము క్లారిటీగా చూడాలి. 4వ అధ్యాయం ఏముంటుందంటే 1వ అధ్యాయం 1వ వచనం 2వ వచనంలో జరిగిన పాపం యొక్క వివరణ అయిపోయింది. ఇప్పుడు పాపం తర్వాత దేవుడు వైరం కలగజేసేదని ఏదైతే చెప్పాడో అది మనకు 4వ అధ్యాయం 3-4 వచనాల్లో చూసుకుందాం. అంటే ఏ విధంగా జరిగింది, ఆ వైరం ఏ విధంగా జరిగింది అనేది పూర్తి వివరణ 3వ అధ్యాయం యొక్క పాపం యొక్క వివరణ అనేది 4వ అధ్యాయంలో క్లారిటీగా రాయబడి ఉన్నది. సో మనం ఒకసారి 4వ అధ్యాయం 3వ వచనం చూసుకుందాం. కొంతకాలమైన తర్వాత కయ్యూను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చాడు. కయ్యూను ఏబేలు కూడా తన మందలో తొలుచూలు పుట్టిన వాటిలో కొవ్విన వాటిని కొన్ని తెచ్చాను. తొలుచూలు వాటిలో కొవ్విన వాటిని. యెహోవా ఏబేలు అతని అర్పణ లక్ష్య పెట్టాను, కయ్యూనును అతని అర్పణ ఆయన లక్ష్య పెట్టలేదు. కాబట్టి కయ్యూను మిక్కిలి కోపము వచ్చి అతడు తన ముఖము చిన్న పుచ్చుకొనగా యెహోవా కయ్యూనుతో, నీకు కోపమేలా, ముఖము చిన్న పుచ్చుకొని ఉన్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా? సత్క్రియ చెయ్యని ఎడల వాకిట పాపం పొంచి ఉండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువా నేను. ఇక్కడ మనం క్లారిటీగా చూసుకుంటే 4వ అధ్యాయం 3-4 వచనాలలో కయ్యూను ఏం చేశాడు? దేవుని యొక్క అర్పణ పట్టుకొని వచ్చాడు. ఇక్కడ ఏబేలు కూడా అర్పణ పట్టుకొని వచ్చాడు. కానీ
కయ్యూను తెచ్చిన ఒక అర్పణను దేవుడు స్వీకరించలేదు. ఎందుకంటే దేవుడికి తెలుసు కయ్యూను సర్పం యొక్క సంతానం, వాడు అపవాది సంబంధి అని దేవునికి తెలుసు కాబట్టి ఒక అర్పణను అంగీకరించలేదు. డైరెక్ట్ స్టేట్మెంట్. ఇక్కడ గందరగోళపడవలసిన అవసరం లేదు. దేవునికి సమస్తము తెలుసు. దేవుడు సమస్తము ముందు జగత్పునాది వేయబడక ముందే దేవుడు ఎవరైతే ఎన్నుకున్నాడో వాళ్ళందరూ భూమికి రావాల్సి ఉన్నది. అట్లా భూమికి వస్తూనే ఈ యొక్క సర్పము ద్వారా సర్ప సంతానం కూడా వస్తుంది. ఇటు దేవుని సంతానం వస్తుంది, ఇటు సర్ప సంతానం వస్తుంది. సో దేవునికి తెలుసు కాబట్టి ఒక అర్పణను దేవుడు అంగీకరించలేదు. ఎందుకనగా కయ్యూను దేవుని యొక్క సంతానం కాదు, కయ్యూను సర్పం యొక్క సంతానం కాబట్టి దేవుడు అతని అర్పణను అంగీకరించలేదు, లక్ష్య పెట్టలేదు. అందుకు మనకి ఏమొచ్చింది? కోపం వచ్చింది. ఈ కోపము పాపమునకు పొంచి ఉన్నది. ఈ కోపం ద్వారా అతడు పాపం చేయవలసి ఉన్నది. సో ఆ పాపం ద్వారా ఏమొచ్చింది? మనకు ఒక కోరిక పుట్టింది. అదే మనకు 7వ వచనంలో తెలుస్తుంది. వాడు ఏం చేశాడంట? యెహోవా కయీనుతో అంటున్నాడు, నువ్వు మంచి పనులు చేస్తే తలెత్తుకుంటావు, మంచి పనులు చేయకపోతే మంచి పనులు చేయకపోతే ఏమవుతుంది? అది పాపం కొంచెం ఉంటుంది. నువ్వు మంచి పనులు చేస్తేమో మంచిగా తలెత్తుకునే గౌరవంగా ఉంటావు. నువ్వు చేసేదే సత్క్రియలు కాకుండా ఉంటే దేనికి దారి తీస్తుంది? అది పాపం పొంచి ఉండును, అది పాపమునకు కారణమవుతుంది. దాని వలన నీకేమొస్తాయి? వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదు అనేది. ఇక్కడ వాంఛ అనే కోరిక. పాపం వలన ఏమొస్తుంది? కోరికలు వస్తున్నాయి. ఆ కోరిక అనేది పాపం నీ పైన ఏలుతుందని చెప్పి అంటున్నాడు. అందుకు ఏం చేశాడు? ఇక్కడ ఇద్దరి మధ్యలో ఆల్రెడీ చెప్పాడు, ఇద్దరి మధ్య వైరం కలుగుతుంది అని చెప్పి ఇక్కడ జస్ట్ చెప్పాడు. దాని యొక్క వివరణ అనేది ఇక్కడ కంటిన్యూ అవుతుంది 4వ అధ్యాయంలో. 3వ అధ్యాయంలో జరిగిన పాపం యొక్క వివరణ, దేవుడు చెప్పిన వైరం అంతా 4వ అధ్యాయంలో ఈ యొక్క వివరణ మనకు కనబడతా ఉంది. దీనిని మంచిగా గ్రహించినట్లయితే మీకు అర్థమవుతా ఉంటుంది సర్పసంతానం గురించి. నేను ఇంకా ముందుకు వెళ్తూ ఉంటా. ముందైతే ఈ యొక్క లేఖనాలను చూద్దాం. ఈ యొక్క లేఖనాలు 3వ అధ్యాయం 4వ వచనం, 3వ అధ్యాయం 4వ అధ్యాయం మీరు చూసుకున్నట్లయితే ఇక నెక్స్ట్ మనకి ఇంకా ముందు అర్థమవుతా ఉంటుంది. దేవుని సర్పసంతానం ఏ విధంగా సద్దుకైలు పరిచయులు సర్పసంతానం అయ్యారు, ఏ విధంగా యేసుక్రీస్తు వారు కూడా వచ్చినప్పుడు వాళ్ళని సర్పసంతానం అంటా ఉన్నాడు అని చెప్పి మనం క్లారిటీగా చూడగలుగుతాం. ఇప్పుడు 4వ అధ్యాయంలో మనం చూసుకుంటే ఇప్పుడు ఇక్కడ అన్నాడు కదా ఇద్దరి మధ్య వైరం కలగజేస్తానని. సో ఈ వైరం అనేది మనం ఇప్పుడు చూస్తాం, ఈ వైరం ఎట్లయిందని చెప్పి. ఇక్కడ మనం చూసుకుంటే 9వ వచనంకి వెళ్దాం. 9వ వచనం, ఆదికాండం 4వ అధ్యాయం 9వ వచనం. యెహోవా నీ తమ్ముడైన ఏబేలు ఎక్కడున్నాడని కయ్యూను అడగగా అతడు, నేను ఎరుగను, నా తమ్మునికి నేనే కావాలి వాడనని చెప్పి ఎదు సమాధానం చెప్తా ఉన్నాడు. దీనికంటే ముందు 8వ వచనం చదువుకుందాం. తన తమ్ముడిని చంపడం, ఆదికాండం 4వ అధ్యాయం 8వ వచనం చూసుకుందాం. కయ్యూను తన తమ్ముడైన ఏబేలుతో మాట్లాడాను. వారు పొలంలో ఉన్నప్పుడు కయ్యూను తన తమ్ముడైన ఏబేలు మీద పడి అతనిని చంపెను. ఇక్కడ ఏం జరిగింది? ఇద్దరి మధ్యలో వైరం జరుగుతూ ఉంది. ఇక్కడ చెప్పాడు కదా, నీ సంతానమునకు ఆమె సంతానం వైరం కలగజేసేదను అని. ఇక్కడ మనం క్లారిటీగా చూసినట్టే ఆల్రెడీ 3వ అధ్యాయంలో జరిగిన పాపం యొక్క వివరణ 4వ అధ్యాయంలో మనకు క్లారిటీగా కనబడుతుంది. డైరెక్ట్ స్టేట్మెంట్ ఉన్నది 4వ అధ్యాయంలో. దీనిని గ్రహించక కొంతమంది ఏమంటున్నారు, 4వ అధ్యాయంలో ఉన్నది కదా, 4వ అధ్యాయంలో వాళ్ళ ఎట్లా కూడిళ్ళు ఆదాం గుట్టనే కదా కయ్యూను ఏబేలు ఇద్దరు వచ్చారు, ఆదాం కూడకుంటే కయ్యూను ఎందుకు వస్తాడు, ఆదాం కూడితేనే కదా కయ్యూను వచ్చాడు అని కూడా మాట్లాడుతూ ఉన్నారు. అయితే వాళ్ళు ఎదిగిన విషయం ఏంటిదంటే ఇక్కడ మనకి 3వ అధ్యాయంలో జరిగిన పాపం యొక్క వివరణ అనేది 4వ అధ్యాయంలో రాయబడి ఉన్నది. అదే నేను చెప్పుకుంటా వస్తా ఉన్నా. జాగ్రత్తగా మీరు ఒక్కొక్క పాయింట్ మీరు నేను చెప్పేది గ్రహించినట్లయితే మీరు సర్పసంతానం యొక్క వివరణ అనేది క్లారిటీగా అర్థమవుతుంది. 3వ అధ్యాయంలో జరిగిన పాపం యొక్క వివరణ అనేది ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. సో ఈ వైరం అనగా ఇద్దరి మధ్య ఒక గొడవ. ఈ గొడవ అనేది మనకు 4వ అధ్యాయం 8వ వచనంలో మొదలవుతుంది. ఏం జరిగింది అక్కడ? ఇద్దరు కయ్యూను ఏబేలు వారిద్దరి మధ్యలో వైరం జరిగింది. ఈ వైరం ద్వారా కయ్యూను ఏం చేశాడు? అతని తమ్ముడైన
ఏబేలు మీద పడి అతనిని చంపెను. అంటే ఏం జరిగింది? నరహత్య చేశాడు. వాడు సర్ప సంతానం యొక్క సంతానం ఎవరు? కయ్యూను. వాడు ఏం చేశాడు? డైరెక్ట్ చంపేశాడు, నరహత్య చేశాడు వాడు. ఇప్పుడు 9వ వచనం మనం చూసుకుంటే ఇక్కడ దేవుడు డైరెక్ట్ అడుగుతా ఉన్నాడు, యెహోవా మీ తమ్ముడైన ఏబేలు ఎక్కడున్నాడని కయ్యూన్నాడు కదా. కయ్యూను అడగగా అతడు, నేను ఎరుగను, నా తమ్మునికి నేను కావలివాడనా నేను. ఇక్కడ ఈ వైరం వలన ఏం జరిగింది? స్త్రీ సంతానం ఏబేలు, సర్ప సంతానము కయ్యూను. మనకి ఇక్కడ నుండి మనకు క్లారిటీగా అర్థమవుతా ఉంటుంది. సర్ప సంతానం అనగా కయ్యూను, దేవుని సంతానం అనగా ఏబేలు. అందుకే సర్ప సంతానం ఏం చేశాడు? వాడు ఏబేలు మీద పడి ఏబేలుని చంపేశాడు. ఇది పాపం యొక్క వివరణ. ఇక్కడ ఇంకా మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఎక్కడంటే మన పాపం జరిగిన తర్వాత కయ్యూను ఏం చేశాడు? ఎక్కడికి వెళ్ళాడు? నోదు దేశంలోకి వెళ్ళి అంత చేయడం అంతా రాయబడి ఉన్నది. ఇదంతా మీరు చదువుకోవచ్చు. ఇక్కడ డైరెక్ట్ మనం 5వ అధ్యాయంకి వెళ్తే ఇక్కడ దేవుని సంతానం కనబడతా ఉంటుంది. 5వ అధ్యాయం. ఇప్పుడు 4వ అధ్యాయం మనం చూసాం. ఏది? 3వ అధ్యాయం యొక్క పాపం యొక్క వివరణ అనేది 4వ అధ్యాయం మనం క్లారిటీగా చూసాం. ఇప్పుడు 5వ అధ్యాయంలో మనం డైరెక్ట్ స్టేట్మెంట్ ఒకటి ఉంటుంది. ఇక్కడ ఆదాము వంశవాళి గ్రంథం. 5వ అధ్యాయం ఆదాము యొక్క వంశవాళి గ్రంథం. ఇది ఆదాము నుండి వచ్చిన సంతానం. మీరు జాగ్రత్తగా గమనించాలి. ఒక్కొక్క వచనాన్ని జాగ్రత్తగా గమనించినట్లయితేనే ఈ యొక్క సర్ప సంతానం అనేది మీకు అర్థమవుతుంది. నేను చెప్పే ఒక్కొక్క పాయింట్ కూడా మీరు జాగ్రత్తగా గమనించాలి. నేను కొంచెం ఫాస్ట్గా వెళ్తున్నా, కానీ మీరు ఒక్కొక్క పాయింట్ మెల్లగా స్లో చేసుకొని స్లో మోడ్లో పెట్టుకొని వినాలి. అవి విన్నప్పుడే మీకు ఒక క్లారిటీ వస్తుంది సర్ప సంతానం గురించి. కాబట్టి జాగ్రత్తగా వినండి. ఒక్కొక్క పాయింట్ మెల్లగా స్లో మోడ్ అయినా పెట్టుకొని వినండి. నేను కొంచెం ఫాస్ట్గా చెప్తున్నా, దీనికి నేను కంటిన్యూ చేస్తా. యేసుక్రీస్తు ద్వారా సర్ప సంతానం నుండి ప్రతి ఒక్కరు కూడా దేవుని సంతానం వరకు రావడం, అతను రక్షణ పొందుకోవడం అనేది ఇంకా నేను ముందు కంటిన్యూ చేస్తా. ముందైతే డైరెక్ట్ స్టేట్మెంట్ 5వ అధ్యాయం ఆది కాండంలో సర్ప సంతానం గురించి రాయబడి ఉన్నది. ఇక్కడ ఆదాం ద్వారా వచ్చిన సంతానం ఏబేలు. కాబట్టి ఇక్కడ కయ్యూను ఆదాము వంశవల్లో ఉన్నాడా లేడా అనేది మనం ఒకసారి చూసుకుందాం. ఆది కాండం 5వ అధ్యాయంలో ఆదాం యొక్క వంశవాళి, ఆదాం యొక్క సంతానం, ఆదాం దేవుని సంతానం. ఒకసారి మనం బైబిల్లో చూసుకుందాం. ఇదేంటి? జాగ్రత్త గమనించినట్లయితే ఆది కాండం 5వ అధ్యాయం 1వ వచనం. ఆదాము వంశావళి గ్రంథం ఇదే. దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికగా అతనిని చేసేను. మగవాణిగాను ఆడదానిగాను, ఇదంతా మనం 1వ అధ్యాయం ఉంటుంది. ఇక్కడ ఏముంటుందంటే ఆడుదానిగాను వారిని సృజించి వారు సృజించబడిన దినమున వారిని ఆశీర్వదించి వారికి నరులని పేరు పెట్టాను. అంటే అభివృద్ధి చెందడానికి వాళ్ళని ఏమని ఆశీర్వదించిందంటే మీరు నరులను కనాల, దేవుని సంతానాన్ని తీసుకురావాలి అని చెప్పి ఇక వారిని ఆశీర్వదించారు. ఇక్కడ మనం చూసుకుంటే ఆదాము 130 ఏళ్ళు బ్రతికి తన పోలికగా తన స్వరూపంలో కుమారుని కానీ అతనికి షేతు అని పేరు పెట్టాను. ఇక్కడ ఎవరు పేరు పెట్టారు? షేతును కనిన తర్వాత ఆదాము తన పోలిక చొప్పున తన స్వరూపంలో తన పోలిక ద్వారా ఎవరు పుట్టారు? షేతు పుట్టారు. అయితే షేతుకు ఇక్కడ ఒక చిన్న వచనం ఉంటుంది. వచనాన్ని అస్సలు మిస్ కావద్దు. ఇక్కడ ఏంటి ఆ వచనం అంటే, షేతు కంటే ముందు తన స్వరూపమందు తన పోలికగా పుట్టిన వారు ఎవరంటే ఏబేలు. ఇప్పటివరకు మనం చూసాం కదా, ఆదాము పోలిక స్వరూపంగా పుట్టినవాడు ఎవరంటే ఏబేలు. ఎందుకు అని అంటే ఒక వచనాన్ని మనం చూసుకుందాం. ఆది కాండం 4వ అధ్యాయం 20వ వచనం. ఆదాము మరల తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారుని కని కయ్యూను చంపిన ఏబేలునకు ప్రతిగా దేవుడు నాకు మరొక సంతానమును నియమించెననుకొని అతనికి షేతు అని పేరు పెట్టెను. ఏం పేరు పెట్టాను? షేతు అని పేరు పెట్టాను. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే
ఆదికాండం 4:20 ఆదాము తన కయ్యూను ఏబేలును చంపేసిన తర్వాత మరలా తన భార్యను కూడినప్పుడు ఏబేలు ప్రతిగా షేతును దేవుడు అనుగ్రహించెను. అంటే ఆదాముకు మళ్ళీ సంతానం వచ్చింది. ఈ ఆదాముకు వచ్చిన సంతానం ఎవరంటే షేతు. ఏబేలు చనిపోయాడు కాబట్టి అతని ప్రతిగా షేతు వచ్చాడు. ఆ ఒక షేతువే ఇక్కడ మనకు ఆదాము వంశావళి గ్రంథంలో కనబడుతున్నాడు. ఆదాము యొక్క సంతానం ఎవరంటే షేతు. కయ్యూను కనబడ్డాడు ఇక్కడ మనకు. ఎందుకు? ఇక్కడ డైరెక్ట్ స్టేట్మెంట్ ఉంది. ఇక్కడ ఆదికాండం 5వ ఇక్కడ 3వ మనం చూసుకుంటే ఆదాము 130 ఏళ్ళు బ్రతికి తన పోలికగా తన స్వరూపంన కుమారుని గాని అతనికి షేతు అని పేరు పెట్టాను. ఇక్కడ ఏం పేరు పెట్టాను? షేతు అని పెట్టాను. ఇక షేతు తర్వాత మళ్ళీ ఎవరు కన్నారంట? షేతు కలిగిన తర్వాత ఆదాము బ్రతికిన దినములు 800 ఏళ్ళు. అతడు కుమార్తెగా నేను ఆదాము బ్రతికిన దినములన్నీ 930 ఏళ్ళు. అప్పుడు అది మృతి పొందాను. దాని తర్వాత ఇంకెవరు వస్తున్నారు? షేతు. షేతు తర్వాత ఏనోషు వచ్చాడు. ఏనోషు తర్వాత ఎవరు వచ్చారు? ఏనోషు 900 బతికి కయ్యూను కయ్యూను కాదు కెయినాను కనేను. ఇక్కడ ఆదాము తర్వాత షేతు వచ్చాడు. షేతు తర్వాత ఏనోషు వచ్చాడు. ఏనోషు తర్వాత కయ్యూనాను వచ్చాడు. కానీ ఇందులో కయ్యూను లేడు. ఇక్కడ ఎవరు లేడు? కయ్యూను లేడు. కయ్యూను ఎందుకు లేడు? ఆదాము వంశవళిలో ఎందుకు లేడు అని అంటే కయ్యూను అపవాది సంబంధి. కయ్యూను సర్ప సంతానం, సర్పం ద్వారా వచ్చిన సంతానం కాబట్టి వాడు ఆదాము వంశవళి గ్రంథంలో లేడు.